మత ధార్మిక సంస్థలు, లేకపోతే ఏమో సాహిత్య సంస్థలు, ఇతిహాసాలు, పురాణాలు, వీటన్నిటి మీద ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి సంస్థలు అనేక ఉన్నాయి. కానీ దేశ సమకాల సమస్యలు, కరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక జనరేషన్ తెచ్చి జాగృతం చేసి ప్రజలకి ప్రభావితం చేసేటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒకే ఒక సంస్థ ప్రస్తుతం రాజమండ్రిలో మా సమాలోచన అనే మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ సమాలోచనకి ప్రెసిడెంట్గా రాజమండ్రి యూనిట్కి ప్రొఫెసర్ ఏ మట్టారెడ్డి గారు మా అదృష్టవశాత్తు మాకు అధ్యక్షులుగా ఉన్నారు. వారు వాస్తవానికి పల్నాడు జిల్లా రెండచింతల గ్రామానికి చెందిన వ్యక్తి. నన్నయ్య యూనివర్సిటీలో 2008 నుంచి అసిస్టెంట్ లెక్చరర్గా, ప్రొఫెసర్గా, అంతమంటకారుగా పనిచేస్తూ ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు వీరు అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఎకడమిక్ ఫ్యాకల్టీగా పనిచేసి అక్కడి నుంచి సౌత్ కొరియా, అమెరికా అవన్నీ ఎకడమిక్ ఫ్యాకల్టీగానే పనిచేసి ఒక ఆనెస్ట్ ఆఫీసర్గా, అకాడమిషియన్గా మా మధ్యన మట్టారెడ్డి గారు ఉన్నందుకు మేము గర్విస్తూ మీకు పరిచయం చేస్తున్నాం. రెండోది లెఫ్టినెంట్ మూర్తి గారు, మనందరికీ తెలిసిన వ్యక్తి. రాజమండ్రి జాస్తి జనార్దన్ గారి అబ్బాయి అంటే చాలా నోటెడ్. రివర్వే హెడ్గా కూడా అందరికీ పరిచయస్తులు వారు లెఫ్టినెంట్ మూర్తి గారు. వీరు ఈస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తి. తర్వాత జనార్దన్ మూర్తి గారి నాన్నగారు. తర్వాత వీరు గ్రాడ్యుయేషన్ అంతా కూడా కోరుకొండ స్కూల్లో, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్కూల్లో 1988లోనే పూర్తి చేసి 1983లో ఇండియన్ నేవీలో జాయిన్ అయినారు. వీళ్ళ స్పెషలైజేషన్ కూడా సబ్మెరైన్స్. ఎక్కడా కంటికి కనపడకుండా నీళ్ళల్లో ఏ రకంగా అయితే యుద్ధ ప్రావీణ్యం చూపిస్తుందో అలాంటి వ్యక్తి. ఈయన వ్యక్తిత్వం కంటేనే ఆయన ఉద్యోగం కూడా అలాగే వచ్చింది. సబ్మెరైన్ ఎక్కడ కంటికి కనపడదు, ఎలా దూసిపోతుందో నీళ్ళలోనే మనం చూసాం. 1971లో విశాఖపట్నంలో ఆ రకమైనటువంటి అటాక్ జరిగినప్పుడు సబ్మెరైన్ ఏ రకంగా మన ఇండియాని కాపాడినాయో అలాంటి వ్యక్తి మన ఆ వ్యక్తిత్వం ఉంది, అదే వృత్తిలోనూ ఉన్నారు ఈయనకి. కాబట్టి అలాంటి రాష్ట్ర మూర్తి గారు మనకి ప్రస్తుతం చీఫ్ గెస్ట్గా ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. వారు కమాండ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ప్రత్యేక అవార్డు కూడా పొంది ఉన్నారు. వారు మన మధ్య ఉండడం గర్వంగా భావిస్తూ మూడో వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. వేదికను నిర్మించిన రాకా గారికి, సుబ్బారావు గారికి, మట్టారెడ్డి గారికి నమస్కారం. వేదిక ఎదురుగుండా కూర్చున్న పెద్దలందరికీ ఇంకా పెద్ద నమస్కారం. ఎందుకంటే నేను కొంచెం హాస్యంగా మాట్లాడుతూ ఉంటాను. సో డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్గా. ఈ రోజుల్లో మనం వందే మాత్రం పాడాలన్నా, జనగణ పాడాలి, ఈడవడం వచ్చాడు దేశభక్తులు అని వ్యంగ్యం ఎక్కువ ఉంటుంది. అవునా? అందరూ తగ్గుతారు. అటువంటి వ్యంగ్యం ఉన్న సొసైటీలో కూడా ఈ రోజు మీరు అందరూ సాయంత్రం, ఆదివారం సాయంత్రం 7:30-6:30కి వచ్చి ఇక్కడ కూర్చుని రాకా గారి ప్రసంగం వినడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక సైనికుడిగా మీకు నమస్కరిస్తాను. ఎందుకంటే సార్ మట్టారెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మన దేశం అంటే చాలామందికి అసూయ పెరిగిపోయింది. 2014 దాకా పదవి పట్టించుకోలేదు. వారు అన్నట్టు ఇలా ఉన్నారులే, గత ఏళ్ళతో మనకేం సంబంధం లేదులే, ఏదో వ్యాపారం చేద్దాంలే, వీళ్ళకి ఆయిల్ అమ్ముకుందాం, గ్యాస్ అమ్ముకుందాం, వీళ్ళ ఇంజనీరింగ్ తీసుకుని మనం పని చేయించుకుందాం అనే వ్యూహంతోనే వర్డ్ ఉండింది. 2014 తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక నిజమైన దేశభక్తుడు, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో ఈ దేశాన్ని వారిని మట్టారెడ్డి గారు చెప్పినట్టు అందరూ చూసి భయపడేలా తయారు చేయాలి అనుకోవడం. సో వారికి అటువంటి టీం దొరికింది. అలాగే జనం మద్దతు ఇచ్చారు. 10 ఏళ్ళు చాలా అందంగా జరిగింది. ఇప్పుడు కూడా గెలిచారు. ఇదొక శుభపరిణామం. కాకపోతే 2014 నుంచి అంటే నేను చెప్పేది కొంచెం హై లెవెల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. అంటే
మనం బోర్డర్లో దెబ్బలాడేయాలి, గన్పట్టు తిరగాలి, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. దే సంథింగ్ మచ్ హయ్యర్ దెన్ ఆల్ దిస్. మనకు అర్థం ఉంది, నాలాంటి వాడికి అర్థం ఉంది. రాకారాన్ని గారు అర్థం అవ్వచ్చు. 2014 దాకా మనం పట్టించుకోలేదు కదా, సో ఇట్ డిడ్ంట్ మ్యాటర్. తర్వాత ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవ్వడం మొదలుపెట్టామో, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉంటాయి, యూరోప్, వాళ్ళు ఏంటంటే కాలనైజేషన్లో బతికారు. అసలు మొత్తం అమెరికా కలిపి అర్థం ఉంటారండి 30 కోట్ల మంది, అంతేనా? 30 కోట్లు సార్, 30 కోట్లు అంటే మన యూపీ ఆంధ్రప్రదేశ్ కలిపితే 30 కోట్లు. ఇది చూడలేదు మనం. ఇజ్రాయెల్ పెద్దంట, జర్మనీ పెద్దంట, అదే ఫ్రాన్స్ అసలు ఎరగొడేస్తారంట. బట్ వీఆర్ నాట్ ఈవెన్ సీయింగ్ మన తూర్పుగోదావరి జిల్లా దొరకదండి కొన్ని యూరోప్ దేశాలు. సో మన శక్తి మనకే తెలియట్లేదు హనుమంతుడికి. వీళ్ళంతా ఏం చేసేవారంటే కాలనైజేషన్లో మనల్ని అందరినీ వెర్రిపప్పల్లాగా చూసేసి మనకు కావాలని పట్టుకుపోయి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు ఎందుకో చూస్తే అన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్ లండన్లోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మన డబ్బులు అన్నీ లండన్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏం పెద్ద వాళ్ళు ప్రొడక్షన్ చేసి స్టీల్ అమ్మేసి విమానాలు అమ్మేసి డబ్బులు ఏం సంపాదించలేదు. ఆ డబ్బులన్నీ కాలనైజర్ కంట్రీస్ నుంచి వెళ్ళి హెచ్ఎస్బిసి బ్యాంక్, లాయిడ్స్ బ్యాంక్, ఈ బ్యాంక్, ఆ బ్యాంక్ లండన్లో ఉన్న ఆ 1 స్క్వేర్ కిలోమీటర్లోనే ఉంటాయి. అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సింపుల్లీ న్యూయార్క్ ఆ దేశాలు స్ట్రాంగ్, మనం వీక్ అనుకుంటూ ఉంటాం. డబ్బు, వాట్ మ్యాటర్స్ ఇస్ మనీ. ఇది కిసింజర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అమెరికా ఏం చేసిందంటే మనం వరల్డ్ కంట్రోల్ చేయాలి అంటే మనం స్ట్రాంగ్గా అవ్వాలి, అవతల వీక్గా ఉంచాలి. ఇది తేడా. దట్ వర్ డిఫరెంట్ థింగ్స్. అమెరికా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు తప్పట్లనే చాణక్య నీతి వాళ్ళది. వాళ్ళ దేశం వాళ్ళ గొప్ప, మన దేశం మనకు గొప్ప. వాళ్ళ దేశం స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం ఒక ఎత్తు, మనల్ని వీక్గా ఉంచడం ఒక ఎత్తు. అది దాట్స్ బీన్ ద స్ట్రాటజీ ఆఫ్ అమెరికా. రష్యా వదిలేద్దామండి, దట్స్ కొంచెం పక్కన పెడదాం. వాడు ఎప్పుడు మంచి వాళ్ళే పాపం, ఏదో చాలా అమాయకులు. నేను రష్యాలో 2 ఏళ్ళు పనిచేసాను కాబట్టి చెప్తున్నాను, చాలా మంచి వ్యక్తులు అంటారు. వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు, ఏదో పడుతున్నారు. బట్ అమెరికా వాజ్ ద మెయిన్ స్టోరీ. 60స్లో 1960s ఎప్పుడైతే ఆయిల్ ప్రాబల్యం పెరిగిందో అప్పుడు అమెరికా వెళ్ళి మిడిల్ ఈస్ట్లో కూర్చొని సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వీళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి ఇరాక్ అక్కడక్కడ నియంత్రణలు పెట్టి, లేకపోతే రాజకీయ కుటుంబాలను పెట్టి, అరామ్కో లాంటి అమెరికన్ కంపెనీస్ అన్నీ వెళ్ళి అక్కడ రిఫైనరీస్ పెట్టి అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసి వరల్డ్ అంతా అమ్మేవారు. దానికి ఈ కింగ్డమ్స్ అన్నట్టుని మనం చూస్తున్నాం కదా, ఖతారి, ఎమిరేట్స్. సో అక్కడ డాలర్ అనే ఒక అప్పటి వరకు బంగారం ఉండేది. బంగారం యూస్ టు బి ద కామన్ కరెన్సీ ఆర్ ద కరెన్సీ విత్ వీ యూస్ టు, అన్ని దేశాల కరెన్సీలు దాంతో సరిదూగేవాళ్ళు. తర్వాత వీళ్ళు డాలర్ కరెన్సీ పెట్టారు. వాళ్ళ దేశం వేసుకుని డాలర్ కొడేసుకుంటారు. మీరు ఆయిల్ డాలర్లోనే కొనాలి. వాళ్ళు అక్కడ ఎంత గుర్తిస్తున్నారో మనకు అన్నా, వాళ్ళ ఎకానమీతో సంబంధం లేదు. వాళ్ళు డాలర్లో పెట్టి మనం కొనుక్కోవాలి, మన డాలర్లో అవ్వాలి. సో ద వరల్డ్ హ్యాస్ మూవ్డ్ ఇంటు ద డాలర్ ఎకానమీ. డాలర్ బికమ్ రెఫరెన్స్ ఎకానమీ. అప్పుడు చాలా ఏళ్ళు ఇంకా 60s నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ 2 years దాకా కూడా ఆ డాలర్ ఎకానమీయే. మనం ఇప్పుడు కూడా ఎంట్రా అంటే $100, $50. ఎప్పుడైతే రెఫరెన్స్ ఎకానమీ అవుతామో ఆ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. అంతే, రూపాయి అంటే ఎవరు తీసుకోడు. ఇది మెయింటైన్ చేయడం కోసము వాళ్ళు అన్ని కంట్రీస్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మిడిల్ ఈస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే షేక్లే కాబట్టి వాళ్ళకి పెద్ద పాటలో వాడు కొడుకు, వాళ్ళ భార్య మూడో కొడుకు కూడా వాళ్ళ దండాలు పడతారు. ఇరాక్ లాంటి దేశాల్లో కొంతమంది నేషనలిస్టులు వచ్చారు. సద్దాం హుస్సేన్ లాంటి. సద్దాం హుస్సేన్ మంచోడ చెడ్డోడ క్వశ్చన్ కాదు. సద్దాం హుస్సేన్ కూడా 3 గారు లాంటి ఆ దేశాన్ని. సో అతను దేశాన్ని పైకి తీసుకెళ్ళాలనుకున్నాడు. ఎప్పుడైతే డాలర్ ఎకానమీ నుంచి ఆయన ఆయిల్ పక్కకు అమ్మాలని చూశాడో ఫ్రాన్స్కో ఇంకొకటిలో, అప్పుడు అమెరికా వచ్చి అబ్బాయి ఇక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, కెమికల్ వెపన్స్ ఉన్నాయి, ఇది అది 4 సార్లు చెప్పి వాళ్ళని బాంబ్ చేసి ఆ దేశాన్ని అతలాకుతలం చేసేసి ఇవాళ ఇరాక్ ఎలా ఉందండి చేసి
ఆ రోజు కాకపోతే మనకు తెలియదు, ఎందుకంటే ఆ సిఎన్ఎన్ చెప్పింది లేకపోతే ఇంకోటి చెప్పిందో ఇలా మన ఎన్ఆర్ఎస్ ఉన్నారు కదా ఎదురుగా, వీళ్ళందరూ అబ్బా సిఎన్ఎన్ వాషింగ్ పోస్ట్ అంటా ఉంటారు. సో మనకు కూడా అనుకోండి. సో వాళ్ళు ఏం చెప్తే అదే వేదం మనం. సద్దాం హుసేన్ ఏం చెప్పారంటే ఈ అమెరికా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తయారు చేస్తారు, వాటిని పాడు చేస్తారంటే అని అంటే ఓకే అలాగే అనుకుంటున్నాను. లక్కీగా లాస్ట్ 5-6 ఇయర్స్లో గూగుల్ మ్యాప్ లేకపోతే ఫేస్బుక్ ఈనాటి వల్ల మనకు తెలుస్తుంది. రాకాల గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక మామూలు మనిషి కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో దీని అంతటికీ కారణం ఆ డాలర్ డామినెన్స్. సో చిన్న చిన్న కంట్రీస్ని అప్లాక్రమం చేశారు, మన కంట్రీని కూడా అలాగే. పాపం 1993 నరసింహరావు గారు వచ్చేదాకా అలాగే వచ్చారు. వారు వచ్చారు, పాపం మంచి ఆయన, వేరే పార్టీ అయినా కానీ ఒక మంచి వ్యక్తి, ఒక దేశభక్తులు. వారి ఎకానమీ కొంచెం మూవ్ చేయాలనుకున్నారు. ఒకటి తర్వాత మోడీ గారు వచ్చారు. ఇప్పుడు ఇంకా ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు ఏమైంది, ఈ ఊళ్ళో వాళ్ళు ముస్లిం దందాలు పెట్టేస్తాం, వీటిని వాడిని కొట్టించేసుకున్నాం. చాలా సింపుల్గా మనం కంట్రోల్ చేసేవారు. ఓల్డ్ సిటీలో మనం ఇది చేసాం, లేకపోతే రాజమండ్రిలో ఉన్న పెట్టేస్తాం, లేకపోతే డబ్లాట్లో పెట్టేస్తాం. చాలా సింపుల్గా సిఐఏ కానీ అమెరికా కానీ ఏదో ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ మన కంట్రీకి ఎగెయిన్స్ట్గా మనల్ని వీక్గా ఉంచుకొని అనుకునే వాళ్ళందరూ. పాకిస్తాన్ లాంటివన్నీ చాలా చిన్న చిన్న విషయం. పాకిస్తాన్ ఇస్ నో ఎంటిటీ టుడే. వాళ్ళని ముసుకెళ్తాం, వాళ్ళని మన మీద పంపించడం, మనల్ని అన్స్టేబుల్గా ఉంచడం, ఎప్పుడు మనల్ని డిఫెన్సివ్గా ఉంచడం, మన డబ్బులన్నీ ఏమో ఆయిల్ మీద ఆర్నమెంట్స్ మీద ఖర్చు పెట్టించడం, ఇలాగే మన దేశాన్ని లీక్ చేసి ఉంచారు అలా పడుకుని. ఎప్పుడైతే ఈయన వచ్చాడో మన ఆత్మనిర్భరత పెరిగిపోయింది. మన బాంబులు మన తయారు చేసుకోవడం, మన గన్ను మన తయారు చేసుకుంటాం, మన టాప్లో మన తయారు చేసుకుంటాం, మన ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. బ్రహ్మోస్ లాంటి మిజైల్స్. మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంక మన ఎవరికి ఇదొకటి చాలా ప్రతి ప్రసంగంలో ఇండియన్స్ డోంట్ ఈవెన్ హ్యావ్ 2 స్క్వేర్ మీల్స్ ఎ డే అని పెద్ద స్టైల్గా మాట్లాడేవారు తెలుగులో ఈ సో కాల్డ్ యాంకర్స్ అండ్ స్పీకర్స్. ఈ రోజు మనం ఎక్కడైనా బీదలు కనపడుతున్నారు సార్, ఎందుకంటే ఇట్స్ మన ఎకానమీ అలా పెరిగింది, మనం ఆ డిస్ట్రిబ్యూషన్ అలా చేసాం, కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ప్రీవియస్లో అందరికీ ఫుడ్ దొరుకుతుంది, బేసిక్ ప్రాబ్లమ్స్ అవి. సో ఇప్పుడు ఇటువంటి కంట్రీని ఇంకా వీక్ చేయాలంటే ఏం చేయాలి అనేది world I won't say world, but maybe the European agencies or the American agencies, whoever wants to see you weak, ఏం చేస్తారు? మరలో ముస్లిం తెలుగు హిందూ దందాలు పెట్టలేరు. ఇంక ఇటువంటి చాలా తగ్గిపోయి చూసారు కదా లాస్ట్ 10-15 ఏళ్ళలో మనకేమీ రాలా. అంటే చిన్న చిన్న ఆ మూల ఈ మూల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి, లైక్ నిన్న మన రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ లాగా ఈ చదువుకున్న మేధావుల్ని టెర్రరిస్టులా తయారు చేసి ఇక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ మ్యాక్సిమం డీరైల్మెంట్స్ జరుగుతాయి, ట్రైన్స్ డీరైల్మెంట్ అవుతున్నాయి. మధ్యన ఎందుకు జరుగుతున్నాయి? ఆంధ్రలో జరగట్లేదు, తమిళనాడు జరగట్లేదు, మధ్యప్రదేశ్లో జరగట్లేదు, అక్కడే జరుగుతుంది. ఇది లేవదీస్తే అబ్బా ఇది కాన్స్పిరసీ థియరిస్టరా అంటారు, ప్రతి దాంట్లో మీరు కాన్స్పిరసీ చూస్తారు అంటారు. తప్పు. అక్కడేం జరుగుతుందని మనం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఈజీ ఇన్ఫిల్ట్రేషన్, ఆ పక్కన బంగ్లాదేశ్ ఉంది, ఆ పని వాళ్ళు వస్తారు. ఒక ఫిష్ ప్లేట్ తీసేస్తే ఒక ట్రైన్ డీరైల్ అయిపోతుందండి. లేకపోతే ఒక రెడ్ సిగ్నల్ ఎగెన్స్ట్గా ఒక పేపర్ పెట్టేస్తే ఆ సిగ్నల్ ఎక్కి ట్రైన్ ఆగదండి, గుర్తేసుకుంటుంది. సింపుల్. సబటాజ్ ఈజ్ ద మోస్ట్ సింపులెస్ట్ థింగ్ ఎనీబడి కెన్ డూ. సో ఇలాగ మనల్ని డీస్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అది రెండో కదా. కాకపోతే మన అజిత్ దోవల్ గారు అంటారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, వీళ్ళంతా చాలా డెడికేటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళు మనం ఒక బాంబ్ బ్లాస్ట్ ఉంటే దానికి 1000 బాంబ్ బ్లాస్ట్ ఆల్రెడీ ఆపుకుంటారు, అది మనకు తెలియదు. ఇక్కడ హ్యాపీగా రాజమండ్రిలో కూర్చొని మాట్లాడుకుంటాం. సో ద చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్, ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మీరు అంతా చాలా అందంగా పనిచేసి మనకి చాలా సేఫ్గా ఉంచుతున్నారు. సో ఈ సబటాజ్ అనేది కూడా ఇప్పుడు దందాలు పోయినాయి, ఈ బాంబ్ బ్లాస్ట్లు తగ్గిపోయినాయి, ఇంకేం చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచిస్తూ ఉంటాయి ఈ ఇంటెలిజెన్స్ ఆఫ్ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్. రీసెంట్గా అదే రాకా గారి ప్రస్తుతం అస్సాంలో బాగా పనిచేసిన ఇప్పుడే తెలుస్తున్నా. నార్త్ ఈస్ట్లో మనము మణిపూర్, నాగాలాండ్ అండ్ మిజోరాం ప్రాబ్లమ్స్ చూడడం మొదలుపెట్టాం. ఇంక ఇప్పుడు కొత్త మోడల్ ఒక దేశాన్ని ఒక మూల నుంచి కొంచెం నిబ్లింగ్ చేయడం మొదలు పెడితే అక్కడ వీక్ అవుతారు. ఇది కొత్త దందా. అంటే ఇదివరకు మన ముస్లిం హిందూ దందాతో అయిపోయి పని ఇప్పుడు జరగట్లేదు.
అలాగే ఫార్మలైజ్డ్ యాజిటేషన్ పెట్టారు. చాలామంది పంజాబ్ ఫార్మర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అక్కడ ఢిల్లీలో అది కూడా పనిచేయలేదు. సో ఇంకేం పని అంతే. అందుకు ఇప్పుడు బయట నుంచి మనల్ని నిబ్లింగ్ చేయడం ఈ నార్త్ ఈస్ట్లో జరిగేది. ఇది కూడా ఏమవుతుందంటే ఆ కంట్రీస్లో కూడా మళ్ళీ చదువుకున్న వాళ్ళు మంచోళ్ళు ఎందుకు వాళ్ళకి ట్రబుల్ చేస్తారని వాళ్ళు ఉంటారు. ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటారు మంచోళ్ళు చెడ్డోళ్ళు. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యన ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్లో కొన్ని రోగ్ ఎలిమెంట్స్ వీళ్ళందరినీ పెట్టి మనకి పక్క కంట్రీస్ నుంచి బంగ్లాదేశ్ నుంచో మియన్మార్ నుంచో మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ మనల్ని ట్రబుల్ చేయడం అనమాట. అదే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ట్రై చేశారు. దానికి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళు ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళనే ఫ్రెండ్షిప్ చేసేసుకుని ఇప్పుడు పాకిస్తాన్ ట్రబుల్ చేయడం అనమాట. అంటే ఎత్తుకు పై ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ టు స్టే వేర్ యూ ఆర్ యూ టు కీప్ రన్నింగ్. ఇంగ్లీష్లో మంచి చేయము, మనం ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండాలంటే పరిగెట్టమాలంటే, లేకపోతే అక్కడ పోతాం అన్నమాట. అంటే పాకిస్తాన్ని పట్టుకుని మనకు ప్రాబ్లం క్రియేట్ చేయాలని ఏసీఐ ట్రై చేస్తుంటే దాన్ని కౌంటర్ చేయడం మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేయడం ట్రై చేయాలి. ఈనాడు జరిగేది కాదు ఇది, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అటువంటి డెడికేటెడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆర్మ్ ఫోర్స్ ఎప్పుడు డెడికేటెడ్. వాట్ పాపం ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ కంట్రీ ద ఆర్మ్ ఫోర్సెస్ స్టిల్ లిజన్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఈ దేశంలో ఎప్పుడూ మీకు ఒక డిక్టేటర్ రాడు, ఎప్పుడు సైన్యం తిరుగుబాటు చేయదు. ఎందుకంటే దట్స్ అవర్ ట్రైనింగ్. చిన్న స్కూల్లో ఉన్నప్పుడు నేను ఆల్మూర్లో బోర్డ్ స్కూల్లో చదువుకున్నాను, 1వ క్లాసు 2వ క్లాసు. ఆ పొద్దున్నే నేషనల్ చేతులు నిలబెట్టేసి నేను భారతదేశము నా దేశము, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి మీరంతా కూడా చెప్పుకుంటారు, ఇప్పుడు చెప్పట్లేదు. అలాగే మేము నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళినప్పుడు the safety, honor, integrity of this country is first and foremost to me. First comes and always to me. అంటే నా దేశము, నా దేశ ప్రజల భద్రత, భారీ సౌఖ్యము నాకు అన్నిటికంటే ముఖ్యము అని రోజు పొద్దున చెప్పించారు మా సుందర్ మేల్ గారు. మా అది మైండ్లో అదే మనం ప్రతి ప్రౌఢతో చేయించగలం. చిన్నప్పుడు చేయించేవాళ్ళు, మధ్యలో మానేసాం. ఈ మెకాలజీ ఎడ్యుకేషన్ విచ్ వీఆర్ ట్రైంగ్ టు చేంజ్, అది మమ్మల్ని మనం మానిపించేస్తుంది. ఆ మెకాలజీ ఎడ్యుకేషన్ మళ్ళా మనం వెనక్కి వెళ్ళి 1వ క్లాస్ కొట్టడం దగ్గర నుంచి భారతదేశం నా మాతృభూమి అని చెప్పేసారు పొద్దునే మా మీ డాడీ గారు. ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు, అంటే ఆ చిన్న అయిపోయింది కాబట్టి పెద్ద ఎలాగే ఈ జెన్జీ అనే ఒక కొత్త పదం అంటున్నాం రోజు. ఆ జెన్జీ వాడి ఫేస్బుక్, వాడి ఇన్స్టాగ్రామ్ తప్ప ఏం తెలియదండి. వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తారో లేదు, ఇలా చేస్తున్నారో తెలియదు. ఈ జెన్జీ ప్రాబ్లం మనం బంగ్లాదేశ్లో చూసాం. అంటే ఏదో కులమని 1,00,000 మంది కుర్రోళ్ళు వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ గారిని ఇంట్లోంచి పారదోలేసి, అలాగే శ్రీలంకలో జరిగింది, అలాగే నేపాల్లో జరిగింది, మడగాస్కర్లో జరుగుతుంది, ఆ మధ్యన లిబియాలో కూడా జరిగింది. ఇన్ని దేశాల్లో జరగడం అనేది యాదృచ్ఛికం కాదు, ఇట్స్ బీయింగ్ డన్. ఈ దేశాలన్నీ వీక్గా ఉండాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వరల్డ్లో వాడు చేయిస్తున్నాడు. లేదా ఇన్ని దేశాల్లో ఒకేసారి కుర్రోళ్ళతో బయట రోడ్డు మీద వచ్చేసి ఎవరు మా ప్రైమ్ మినిస్టర్ గారు బాగోలేదని అంటారు కదా. అదే మన దేశంలో కూడా ట్రై చేశారు రీసెంట్గా లడాఖ్లో ఒకలా. ఎందుకు? మనం బేసికలీ యాజ్ ఇండియన్స్ వీఆర్ వెరీ మెచ్యూర్ పీపుల్. అంతకుముందు మనం పడిపోయే రకాలేం కాదు. అలాగే మన లీడర్షిప్ కూడా చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఎక్కడ మనకు రావాలో వస్తారు. సో ఆ జెన్జీ అనేది మన దేశంలో లక్కీగా పనిచేయాల. అది పనిచేయకుండా ఉండడమే మనకి ఇన్కర్తవ్యం. మన చుట్టుపక్కల మన స్టూడెంట్స్, మన పిల్లలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో వెళ్ళిపోయి 4 మోసం పట్టుకుని ఆ జేఎన్యూలో గట్రా చూస్తున్నట్టు అబ్బాయి రిమోట్ లిబరలిజం సప్తాహం చూడ ఇది అది వాడెవర్ వాడు ఒరే బాబాయ్, సో మీ తమ్ముడు కొడుకు ఎవరు ఉంటే ఒరే బాబాయ్ అలా ఫోన్ చేయగరా మన ఇంట్లో చెప్తే చాలు మనవాడు అటు సరే పెద్ద అని చెప్పాడు ఇవ్వచ్చు అట్లీస్ట్. ఇది మనం చేయాల్సిన కర్తవ్యం కూడా. ఈ జెన్జీ పక్కన పెడతాం. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? వన్ మోర్, జెలెన్స్కీ ఉన్నాడు. జెలెన్స్కీ ఇది జోకర్ అంటే ప్లీజ్ ఎడిట్ దిస్. అంటే ఈజ్ రియల్లీ జోకర్. హీ వాజ్ ఓన్లీ a TV artist.
అలాగే మన ఈ పంజాబ్ ప్రైమ్ మినిస్టర్ గారి కోసం ఈవెన్ వెరీ ఫేమస్ టీవీ ఆర్టిస్ట్, దట్స్ ఇట్. మరి ఈవెన్ కేజ్రీవాల్, వీళ్ళందరూ పెద్దగా నా దేశం, నా రాష్ట్రం, నా ప్రజలు ఆలోచించేసి అంత స్టోరీ లేదు వీళ్ళకి. ఏ మోడీ గారు లాగో ఆలోచించడం, వీళ్ళందరినీ తీసుకెళ్ళడం, ఆడికి మ్యాక్సెస్ అవార్డు ఇవ్వడం, లేకపోతే అది నోబెల్ పీస్ ప్రైజ్, బంగ్లాదేశ్ యూనస్ గారు అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ గారికి అంత పెద్ద మహాత్ములేం కాదు. దే ఆర్ బీయింగ్ ఆర్టిఫిషియల్లీ లిఫ్టెడ్. ఎవరో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవడో ఎవడో నేను చెప్పను, నాకు తెలియదు. రాయ్ రోజు కంక్లూజన్స్ యూ కెన్ రీడ్ అప్, దాన్ని పెద్ద చెప్తారు ఏమంటే వీళ్ళు ఇటువంటి పనికిరాని వాళ్ళందరినీ లిఫ్టప్ చేస్తారు, చేసి వాడిని చాలా ఫేమస్ కింద చేసేస్తారు త్రూ దేర్ మీడియా ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం కూడా చాలా ఎలక్ట్రోటేసి అవ్వబా ఏం మాట్లాడేట కేజ్రీవాల్ వీడు ఫార్వర్డ్ చేశాను, వీడి ఫార్వర్డ్ చేశాను, ఆడి ఫార్వర్డ్ చేశాను. దే ఆర్టిఫిషియల్లీ మేక్ దెమ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ చీఫ్ మినిస్టర్స్. ఇప్పుడు పంజాబ్లో ఏం జరుగుతుంది సరిగా, మంచి వ్యక్తి అయ్యి ఉండొచ్చు, నో ప్రాబ్లం విత్ హిమ్, బట్ ఈజీ సపోజ్ టు బి ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. అలాంటి అటువంటి బార్డర్ స్టేట్కి విచ్ ఇస్ ద మోస్ట్ మార్షియల్ రేస్ టుడే యాజ్ పంజాబీస్ అండ్ ద సిక్స్ హూ ఫైట్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్, అటువంటి దేశానికి మనము ఈవేళ డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువైపోతాం. ఎందుకంటే వీఆర్ బీయింగ్ వీకెండ్ బై దెన్. సో ఇలాగ ఈ జోకర్స్ అందరినీ లిఫ్ట్ చేసి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేస్తే ఆ దేశం పడదు. సో ఇవన్నీ వేరియస్ మెథడ్స్ ఆఫ్ మేకింగ్ ఏ సొసైటీ ఆర్ ఎ స్టేట్ ఆర్ ఎ కంట్రీ వీక్. ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. అందుకే దేశ భద్రత అనేది మనకి మామూలుగా వెళ్ళి సైనికుడు వెళ్ళి దెబ్బలాడి ఇది కాదు. ఇట్స్ మచ్ మోర్. ద సొసైటీ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఫోర్సెస్. అది సో అక్కడ వారు ఎప్పుడు చేతి తెస్తున్నారు, నా టైం అయిపోయినట్టుంది. సారీ మినిట్స్. సో దానికి సొల్యూషన్స్ ఏంటి? ఓకే, మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కూర్చుందాం మాట్లాడుతున్నాం, సో మెనీ అదర్ థింగ్స్. కానీ దీని సొల్యూషన్ ఏంటి అనేది ఒక సింపుల్ దేశ పౌరుడుగా నేను చెప్పేది ఏంటంటే థింక్ ఇండియన్. ఇప్పుడు మనకు చుట్టూ ఒక నేను ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ అని పక్కన పెట్టాను. మన చుట్టూ ఉన్న పిల్లల్ని చిన్న లెవెల్ నుంచి ఎవరే బాబు థింక్ యువర్ ఇండియన్. నేను ఒక భారతీయుడు ముందు ఆలోచిస్తూ తర్వాత నేను ముస్లిం, హిందూ, క్రిస్టియన్, ఆంధ్ర, తెలంగాణ ఇది మనం పెంపొందించగలిగితే వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నేను చూస్తాం కదా, నేను ఆన్ ఫోర్స్లో నేను చూసే ఉంటానండి. వాళ్ళు నో కాస్ట్, క్రీడ్, రిలీజియన్, అందరూ ఐ థింక్ ఇండియన్ అనుకుంటారు. సో దట్ వర్క్స్, ఇట్స్ ఆల్రెడీ వర్కింగ్. సో అదే మనం సొసైటీలో కూడా చేయగలాలి స్కూల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ దేశాల్లో అన్నీ ఇంటగ్రేట్ చేయగలగాలి. ఇప్పుడు ఇండిగోలో నేను చూస్తా ఉన్నాను, ఇండిగో ఎయిర్లైన్లో మనం ఫ్లై చేసినప్పుడు చూస్తాం. నార్త్ ఈస్ట్ నుంచి పిల్లలు చాలా మంది పని చేస్తూ ఉంటారు ఆ పాపకు. ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ యాక్చువల్లీ. ఇదివరకు నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉన్నట్టు అగర్తల దేశమా స్టేటా ఆలోచించు జనాలు. మిజోరాం అంటే ఏంటి, ఎక్కడ ఏం లేదు. ఐజోలా, మిజోరాం ఏది స్టేట్, ఏది క్యాపిటల్ తెలియదు, జనాలు మాకే తెలియదు. అటువంటి నార్త్ ఈస్ట్ పక్కన నార్త్ ఈస్ట్ని ఈ ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ చాలా మంది పిల్లలు తీసుకొచ్చి మనకి ఎయిర్ హోస్టెస్ మనం ఏమైనా ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎయిర్ హోస్టెస్ చాలా మంది నార్త్ ఈస్ట్ కనపడతాం. ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్. ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఎ నేషన్ క్యాన్ బి ఇంటిగ్రేటెడ్, హౌ పీపుల్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ క్యాన్ బి ఇంటిగ్రేటెడ్. మన మిజోరాము అట్టడికి పోతున్న రోజుల్లో అహ్మదాబాద్లో ఏదైతే ఎయిర్ ఇండియా క్రాష్ అయ్యిందో దాంట్లో ఇద్దరు ఎయిర్ హోస్టెస్లు దే బిలాంగ్ టు మిజోరాంలో 2 తెగలు ఉంటాయి. ఒక తెగ ఇంకో తెగ పడతాం. ఈ పాప ఒక తెగ, ఆ పాప ఒక తెగ. అయినా హోల్ మిజోరాం స్టాప్డ్ ఫైటింగ్ ఫర్ ద 2 days. ఆ ఇద్దరు ఎయిర్ హోస్టెస్ని రిసీవ్ చేసుకుని వాళ్ళందరికీ దానికి అంతకలు చేయడం జరిగింది. దట్స్ ద పవర్ ఆఫ్ యూనిటీ ఆఫ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. అలాగే ఇందాక అర్థం చెప్పినట్టు బీ అవేర్ ఆఫ్ ఎ సరౌండింగ్. అప్పుడు ఎప్పుడో మన చిన్నప్పుడు చూసాను నేను, ఆ కోయంబత్తూరులో బాంబు బ్లాస్ట్ చేసిన మనాలి గంట వచ్చి రాజమండ్రిలో కూర్చున్నాను. అంటే మనకు తెలీదా ఆ చుట్టుపక్కల చంద్ర ఆ క్లాత్ మార్కెట్ మనం రోజు తిరుగుతాం. ఏంటో కొత్తగా వచ్చి ఎవరు బాబు అని మనం ఇష్యూడే ఏవేమో మన ఊరోడు కానీ ఎందుకు వచ్చాడు ఇక్కడ, ఎందుకు ఉంటున్నాడు ఇక్కడ, ఎంతమంది ఎందుకు వచ్చారు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ మన చుట్టూ ఏం తెలియదు ఏమవుతుందో అండ్ రిపోర్ట్ ఇట్. అంచవచ్చు చిన్నవచ్చు పర్లేదు, జస్ట్ రిపోర్ట్ ఇట్. అలాగే కొన్ని మతాల్లో అంటే ఆ మతం ఈ మతం నేను చెప్పను,
కొన్ని మతాల్లో వాళ్ళకి వచ్చిన ట్రైనింగ్ బట్టి చాలా వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ విల్ పవర్, లాట్ ఆఫ్ డెడికేషన్. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో దాన్ని ఛానలైజ్ చేస్తారు. అదే డెడికేషన్ని మీరు నిజంగా కరెక్ట్ డైరెక్షన్లో ఫోకస్ చేయగలరు. నేను ఆన్ఫోర్స్లో చూసేది, నాకు ఎంత పనిచేసిన కుర్రోళ్ళు ఈ మతం కుర్రోడు కన్నా ఈ మతం కుర్రోడికి మీ పనిస్తే ఇది తప్పకుండా అయిపోద్దిరా, ఎందుకంటే వీడికి ఆ కసి ఉందరా. ఎందుకంటే ఆ కసిని పాజిటివ్ డైరెక్షన్లో కానీ మనము స్టీర్ చేయగలిగితే మన కింద పనిచేసే వాళ్ళు, దట్స్ సో గుడ్ ఫర్ దిస్ కంట్రీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్యన ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, ఫేస్బుక్ ఫార్వర్డ్స్ చేసేస్తారు. చేసినప్పుడు మనం చాలా ఆలోచించాం సార్. అంటే ఏదో అంటే ప్రతిదీ అవహేళనే. ఆ పెద్ద అక్కడ క్రికెట్ గెలిచి వచ్చారంట ఆ మహిళలు, ఆ పెద్ద పుడింగ్లా అని ఎవడో పెడతాడు పరిగణన, మనం దాన్ని ఫార్వర్డ్ చేయాలి. దాంట్లో మేము నవ్వు, అరే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ టు లా. మన దేశం ఆ మహిళలు వెళ్ళి ఆ క్రికెట్ కప్ గెలుచుకొచ్చారంటే మనలో ఉన్న 110% మంది కూడా దాన్ని ఒక పాజిటివ్ ఫార్వర్డ్ కింద పంపించాలి. భవిష్యత్తు నెగటివ్ మనం ఫార్వర్డ్ చేస్తే దాన్ని ఇంకోటి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. ఈలోగా నాకేదో వస్తుంది. నా క్లాస్మేట్స్ కూడా మాకు 50 ఏళ్ళు, నా క్లాస్మేట్స్ నాతో చిన్నప్పుడు సైన్స్ స్కూల్ కూడా చదువుకున్న వాళ్ళు మిలిటరీలో పనిచేసిన కూడా అలాంటి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. నేను వెంటనే అడుగుతానండి, ఎందుకు ఫార్వర్డ్ చేసేవారు? ఊరికనే గురువాడు, ఊరికనే అంటే ఐ మీన్ ఇట్స్ డిస్సర్వీస్. నువ్వు మంచి చేస్తే పని, బట్ యాక్చువల్లీ సెండింగ్ ఏ రాంగ్ ఫార్వర్డ్ ఆర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ యూఆర్ సెండింగ్ నెగటివిటీ ఇన్ టు ద మార్కెట్. నువ్వు చేయకపోతే ఆడు చేయకపోతే ఇంకోటి చేయడు. సో ఈ ఫార్వర్డ్స్ పంపించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా తప్పుగా పంపిస్తే వాడిని క్వశ్చన్ చేయండి. అతను నా ఫ్రెండ్షిప్ అవుతుంది అంటే తర్వాత మాట ఒరే ఎందుకు ఫార్వర్డ్ చేస్తాం అని యూ ప్లీజ్ క్వశ్చన్. రెండోది ఏంటంటే ఈ ఫేస్బుక్ వీటిలో అన్నట్లు ఆల్గారిథమ్స్ ఉంటాయి. మీరు చూడండి, మీరు మోడీ గారి 4 ఫార్వర్డ్స్ అనుకోండి, మీకు రోజు మోడీ గారి నుంచి వచ్చేది ఫార్వర్డ్స్. ఇట్స్ యాక్చువల్లీ ద సిస్టమ్ ఇస్ లైక్ దాట్. అలాగే ఎవడో రాహుల్ గాంధీ నుంచి చూస్తాడు, వాడు రోజు రాహుల్ గాంధీ నుంచి చూస్తాం అంటే వాడు అంతా నెగిటివ్గా ఆలోచిస్తాడు, వీడియో మరీ పాజిటివ్గా ఆలోచిస్తాడు. సో ద సిస్టమ్ ఈస్ డ్రివెన్ లైక్ దట్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్. అందుకు మీరేం చేస్తారంటే, నేను చేశాను నేను ఎక్స్పెరిమెంట్. నా క్లాస్మేట్స్ గ్రూప్లో ఎవడైతే నెగిటివ్గా మాట్లాడుతున్నాడో వాడు రోజు నాకు వాడు తిట్టుకున్నా సరే వాడికి దేశ భద్రత, దేశం గురించి పోటీ చేస్తూ ఉండేవాడు. వాడు తిట్టుకుని ఏదో చేస్తూ ఉండదు మనం చూడుదురు అని. సో నేను 10 ఏళ్ళ వాడికి సొంతంగా కూడా 10 వచ్చేసి బయట నుంచి. ది సార్ట్ ఆఫ్ ఏ కౌంటర్ ప్రెషర్ ఇది. సో యాజ్ ఎ రిజల్ట్ నాకు 110 మంది క్లాస్మేట్స్, 110 మంది క్లాస్మేట్స్లో ఒక 15 మంది నెగిటివ్గా ఉండేవారు. ఈ 15 మంది నెగిటివ్లో 10 మంది నేను పాజిటివ్గా మార్చగలిగాను. ఓన్లీ 5 స్టాఫ్స్ ఆర్ స్టిల్ దేర్. సో ఇలాగా ఇది సార్ అంతకన్నా కొంచెం చెప్పించి మాట్లాడడం చాలా విషయాలు ఉంటాయి. నాకన్నా పెద్దవారు ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నారు, వారు చెప్తున్న విషయాలు నేర్చుకుని మనం కూడా నేర్చుకుంటాం. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.